ఎప్పుడైనా జరిగిందే మళ్ళీ జరిగినట్టు అనిపించిందా? అరే, ఈ ప్లేస్కి వచ్చానే, ఈ ప్లేస్ ఎప్పుడో చూసానే, ఈ మనిషి నాకు తెలిసే, ఇదే ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఎప్పుడో జరిగిందే, ఇదే థింకింగ్ ఇంతకు ముందు కూడా ఆలోచించానే, ఇలాగే ఒకసారి అయ్యిందే అనిపించిందా? కొత్త ప్లేస్, కొత్త మనిషి, కొత్త పేరు, కొత్త ఎక్స్పీరియన్స్ అయినా సరే ఇది ఇంతకు ముందు జరిగినట్టు అనిపించిందా? దాన్నే డేజావు అంటారు. అసలు ఆ డేజావు అంటే ఏంటి? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు పవన్ ఫేత్ వ్లాగ్స్. నేను పవన్ కుమార్. ఈరోజు మన ఛానల్లో డేజావు గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ డేజావు గురించి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు అసలు వాట్ ఈజ్ ద వర్డ్ డేజావు అంటే ఏంటి? ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి డెరైవ్ అయింది. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ సీన్. డేజావు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కొత్త ప్లేస్ లేదా ఏదైనా న్యూ పర్సన్ని మీట్ అయినప్పుడు, అరే ఇదే ప్లేస్కి నేను ఇంతకు ముందు వచ్చానే, ఈ మనిషిని ఇంతకు ముందు ఎప్పుడు చూశానే. ఏదైనా పని చేసినప్పుడు కూడా అరే ఎగ్జాక్ట్ ఇదే పని ఇంతకు ముందు నేను ఏదో చేశానే అని అనిపిస్తుంది. అయితే ప్రతి మనిషి మ్యాక్సిమం తన లైఫ్ టైంలో ఈ డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేబీ వాళ్ళు ఈ డేజావుని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ డేజావు అనేది ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి? అసలు ఆ డేజావు మనకి జరగడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. బేసిక్గా మన హ్యూమన్ బాడీలో మన బ్రెయిన్కి మనం చూసే ప్రతీది, మనం వినే ప్రతీది, మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతీది సిగ్నల్ వెళ్ళి అది మన మెమరీలో స్టోర్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మనం న్యూ ప్లేస్ అయినా, న్యూ పని అయినా, న్యూ మనిషి అయినా చూసినప్పుడు ఏదైనా పాస్ట్ మెమరీ ఇంతకు ముందే మనం చూసిన మెమరీతో అది మ్యాచ్ అయితే మనం డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే కొన్నిసార్లు మీరు ఏదైనా ఒక ప్లేస్ని మీ డ్రీమ్లో పడుకున్నప్పుడు మీ కలలో వచ్చి ఉండొచ్చు, అది మన మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. అదే రిలేటెడ్ ఆర్ అదే సిమిలర్ ప్లేస్ని మీరు నిజంగానే విజిట్ చేసినప్పుడు ఆ మెమరీ ఈ మెమరీ మ్యాచ్ అయ్యి మీకు డేజావు అయితే ఎక్స్పీరియన్స్ అవుతుందని సైంటిఫిక్గా కొన్ని థీరీస్ అయితే చెప్తున్నాయి. ఇంకొన్ని థీరీస్ ప్రకారం ఏదైనా ఒక పని లేదా ఒక ప్లేస్ లేదా ఒక మనిషిని మనం చూసినప్పుడు మన ఐస్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళేటప్పుడు జరిగే ఆ డిలే వల్ల కూడా మనకి డేజావు అనేది హ్యాపెన్ అవుతుందని కొన్ని థీరీస్ అయితే చెప్తున్నాయి. అయితే 90% ఆఫ్ టైమ్స్ ఈ డేజావు అనేది అన్కంట్రోల్డ్. బేసిక్గా సైన్స్ ప్రకారం అండ్ ఆల్సో మన బాడీ బయలాజికల్లీ కూడా డేజావు అనేది అక్కర్ అవ్వడానికి దీస్ ఆర్ సమ్ రీజన్స్ అండ్ సమ్ థీరీస్. బట్ 100% దీనివల్లే డేజావు వస్తుంది అని అయితే ప్రూఫ్ ఆర్ 100% కన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు. ఇట్స్ స్టిల్ ఏ మిస్టరీ అని అనుకోవచ్చు. ఎందుకు అక్కర్ అవుతుంది, ఎందుకు డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది ఒక అన్సాల్వ్డ్ అనే చెప్పొచ్చు. అయితే ఇదే కాకుండా మనం సైంటిఫిక్గా పక్కన పెడితే మెథలాజికల్గా అండ్ రిలీజియస్ పరంగా చూసుకుంటే హిందూయిజంలో కొన్ని కాన్సెప్ట్స్ ప్రకారం డేజావు అనేది మన పాస్ట్ లైఫ్ లేదా ప్యారలల్ యూనివర్స్ అని కూడా చెప్తారు. అంటే మన పాస్ట్ లైఫ్లో జరిగినవి ప్రెజెంట్ లైఫ్లో చూస్తే మనం డేజావు ఎక్స్పీరియన్స్ చేస్తామని అయితే ఉంది. అయితే ఇంకో థియరీ ప్రకారం రిలీజియస్లీ స్పీకింగ్ హిందూయిజంలో మనకి 4 యుగాలు ఉంటాయి కదా. అయితే ఈ 4 యుగాలని కలిపి ఒక చతుర్యుగం అంటాం. ప్రెజెంట్ మనం ఉన్నది 28వ చతుర్యుగం. అంటే 4 యుగాస్ రిపీటెడ్గా సైకిల్లో టైం పీరియడ్ అనేది కంటిన్యూ అయితే ఇప్పుడు ఉన్నది 28th చతుర్యుగ. అయితే ఏదో ఒక మన పాస్ట్ లైఫ్లో ఏదో ఒక చతుర్యుగంలో మనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ లేదా మనం చూసిన ఒక ప్లేస్, మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఒక థింగ్ అనేది ప్రెజెంట్ ఉన్న యుగంలో జరిగితే
మనం డేజావు ఎక్స్పీరియన్స్ చేస్తాం. కీపింగ్ దట్ అసైడ్, సైంటిఫిక్గా చూసినా రిలీజియస్ పరంగా చూసినా డేజావు అయితే ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవుతారు, విచ్ ఈజ్ అన్ అన్సాల్వ్డ్ థింగ్. సో మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా మీరు ఏదో ఒకసారి డేజావు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఇన్ కేస్ అయ్యి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో దీనికి రిలేటెడ్గా కొన్ని మూవీస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే ఆ మూవీస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ డేజావు, అసలు డేజావు ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఇన్సిడెంట్స్ ఎలా అవుతుంటాయి, జరిగిన ఇన్సిడెంటే మళ్ళీ జరిగినట్టుగా ఎందుకు అనిపిస్తుంది అనే కొన్ని కాన్సెప్ట్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. టైమ్ క్రైమ్స్ అనే ఒక మూవీ ఉంటుంది, అండ్ ఆల్సో ఎడ్జ్ ఆఫ్ టుమారో అనే ఒక ఎక్సలెంట్ మూవీ. అందులో కూడా మీకు డేజావు గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్, ఐ మీన్ దానికి రిలేటెడ్ సీన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మెమోంటో అనే మూవీ ఒకటి ఉంటుంది, అది కూడా మీకు డేజావు గురించి అర్థమవుతుంది. సో ఇవేమైనా చూసి ఇంకా మీరు దీనికోసం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. సో హోప్ యూ గాట్ సమ్ నాలెడ్జ్, సమ్ అండర్స్టాండింగ్. వీడియో నచ్చితే షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇన్ కేస్ ఇంకా చేయకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.